Hi, you are practicing High Court Advocate. Today came up with a very important aspect that is related to a student. The life of a student was ruined because of the sexual harassment case which was filed by the parents of the victim child who undergone sexual harassment. The thing is, the case is FOCSO Act, Protection of Children from Sexual Offences Act 2012. ఇక్కడ ఎవరైతే ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుతున్న ఒక స్టూడెంట్ ఒక మేల్ స్టూడెంట్ హీఈస్ నాట్ ఏ చిల్డ్రన్, హీఈస్ ఏ మేజర్ హ్యావింగ్ 19 years ఆఫ్ ఓల్డ్, అతని మీద ఒక ఫోక్సో చట్టం పెట్టి ఎవరైతే వాళ్ళ క్లాస్మేట్ ఉన్నారో తనని సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు, రేప్ చేశాడు అని చెప్పి అతని మీద ఒక సెక్షువల్ హరాస్మెంట్ ఫోక్సో చట్టం పెట్టి రేప్ కేసు పెట్టి చివరికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అతన్ని కేసులు ఇరికించి ఇబ్బంది పెట్టి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అతన్ని ఇబ్బంది పెట్టి చివరికి అతనితో మ్యారేజ్ చేసి ఈరోజు ఐ జస్ట్ అటెండెడ్ ది మ్యారేజ్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ డన్ దిస్ వీడియో. ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశాము, ఏం జరిగింది, అసలు ఈ కేసులో వాస్తవాలు ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ మిస్టేక్స్ జరుగుతున్నాయి, స్టూడెంట్స్ లైఫ్ ఎందుకు స్పాయిల్ అవుతున్నాయి, ఎందుకు రూయిన్ అవుతున్నాయి అని చెప్పడానికి టుడే ఐ హ్యావ్ డూయింగ్ దిస్ వీడియో. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఆవేశంతోనో అనాలోచితంగానో లేకపోతే ఇంకో విధంగానూ చేయట్లేదు. ఇక్కడ ఆ స్టూడెంట్కి జరిగిన అన్యాయాన్ని దృష్టిలోకి తీసుకొని మేల్ స్టూడెంట్ ఎవరైతే ఒక మేజర్ ఉన్నాడో, ఒక మేజర్ ఫిమేల్ అయినా కూడా అతనికి ఫోక్సో చట్టం అంటే ది యాక్ట్ షుడ్ హ్యాస్ టు బి ఇన్వోక్ ది సెక్షన్స్ ఓన్లీ వెన్ ది విక్టిమ్ ఈజ్ ఎ మైనర్. 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే, విక్టిమ్ ఎప్పుడైతే 18 years కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు మాత్రం ఈ చట్టం వర్తిస్తుంది. అకార్డింగ్ టు ఫోక్సో యాక్ట్, ఇఫ్ ది పర్సన్ ఈజ్ బిలో 18 years విల్ కన్సిడర్ టు బి ఏ చైల్డ్. అలాగే అకార్డింగ్ టు ది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, a person below 14 years will be treated to be a child. But according to Juvenile Justice Care and Protection of Children Act 2005, a person below 16 years, ఇక్కడ 16 జూనైల్ జస్టిస్ యాక్ట్లో 16 years కన్నా బిలో ఉన్న వాళ్ళని మాత్రమే చిల్డ్రన్గా ట్రీట్ చేయబడతారు. బట్ అకార్డింగ్ టు ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఏ పర్సన్ బిలో 15 years విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ చైల్డ్. బట్ ఇన్ ఫోక్సో యాక్ట్, according to the section 12 of this act, a person is having under 18 years will be treated to be a child. ఒక విక్టిమ్కి 18 years కన్నా తక్కువ ఉంటేనే, 18 years కానీ 18 years కన్నా తక్కువ ఉంటేనే వాళ్ళని దీంట్లో విక్టిమ్గా పరిగణించాలి. ఎవరైతే వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్స్ చేశారో, ఎవరైతే వాళ్ళ మీద శారీరకంగా కానీ మానసికంగా కానీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ గురి చేశారో వాళ్ళని దీంట్లో అక్యూజ్డ్ అంటారు. వాళ్ళకి ఈ చట్టం వర్తిస్తుంది. సో ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఈ 4 చట్టాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 4 చట్టాల్లో కూడా చిల్డ్రన్ అంటే ఎవరు అనేది క్లియర్గా వ్యక్తీకరించడం జరిగింది. అయితే ఈ ఫోక్సో యాక్ట్లో 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అంటారు. అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో 14 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అంటారు. అలాగే జూనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 16 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అంటారు. అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్లో 15 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళని అంటారు. ఇక్కడ జరిగిన తప్పిదం ఏంటంటే, ఈ స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అయిందని ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే ఒక స్టూడెంట్ తన క్లాస్మేట్ అయినా ఇంకొక స్టూడెంట్తో సేమ్ ఏజ్ గ్రూప్, అతనికి 19 years అయినప్పుడు ఆమెకి కూడా 19 years అవుతాయి కదా, అది కూడా కన్సిడర్ చేయకుండా ఎవరైతే పోలీసు వారు ఉన్నారో విత్ ది హెల్ప్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది విక్టిమ్, ఎవరైతే చైల్డ్ విక్టిమ్ ఉందో, ఈ కేసులో సెక్షువల్ హెరాస్మెంట్ గురైన ఒక బాలిక ఉందో, తనకి ఫేవరబుల్గా ఇచ్చిన స్టేట్మెంట్, తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే బేస్ చేసుకుని వితౌట్ బేసింగ్ ఆన్ ది ఎనీ ఎవిడెన్షియల్ అండ్ డాక్యుమెంటేషియల్ ఎవిడెన్స్ ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు ఫైల్ చేసిన తర్వాత ఆల్రెడీ ది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని రిమాండ్కి పంపించారు. ఆల్మోస్ట్ 2-3 బెయిల్ పిటిషన్స్ రిజెక్ట్ అయినాయి. లేటర్ దిస్ కేస్ కేమ్ టు అస్. తర్వాత మనల్ని అప్రోచ్ అయిన తర్వాత
అప్పటికే 180 days జైల్లో ఉండడం జరిగింది. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతను 180 days జైల్లో ఉన్న తర్వాత వీ హ్యావ్ గోన్ ఇన్ టు ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. చూసిన తర్వాత ఆఫ్టర్ కలెక్టింగ్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఏం జరిగింది, ఎలా జరిగింది, విత్ ది కన్సెంట్ ఆఫ్ ది విక్టిమ్ జరిగిందా, వితౌట్ ది కన్సెంట్ జరిగిందా, అసలు మైనరా కాదా అని ఫ్యాక్ట్స్ అన్ని చూస్తున్న తరంలో వీ గాట్ ఏ వెరీ 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 క్రూషియల్ ఎవిడెన్స్, వెరీ క్రెడిబుల్ ఎవిడెన్స్. దట్ ఈజ్ ఆమె ఆధార్ కార్డ్ ఒకటి దొరికింది. ఏదో బర్త్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి ఫేక్ది తీసుకొచ్చి ఆమె మైనర్ అని చెప్పి ఇతని మీద ఫోక్సో కేసు కట్టడం జరిగింది. అయితే అప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ దగ్గర ఉంది. అక్కడికి ఇంతకుముందు ఫైల్ చేసిన అడ్వకేట్ ఎవరైతే బెయిల్ పిటిషన్స్ ఫైల్ చేశారో ఆయన అవన్నీ గమనించకుండా జనరల్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. అవన్నీ రిజెక్ట్ అవుతూ వచ్చాయి, అంటే బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవుతూ వచ్చాయి. అట్ ది స్టేజ్, అట్ ది ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ స్టేజ్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ది దీనికి మళ్ళీ స్పెషల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఉంటాయి ఈ ఫోక్సో చట్టాలకి. ఈ ఫోక్సో చట్టాల్లో ఇంకొక ప్రివిలేజ్ ఇచ్చింది ఏంటంటే ఆడపిల్లలకి, ఈ ఎక్కడైతే ఈ ట్రయల్ ప్రొసీడింగ్స్ నడుస్తాయో, ఎక్కడైతే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డింగ్ చేసుకుంటారో అక్కడ మేము డిఫెన్స్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడానికి ఉండదు ఆ విక్టిమ్ని. అంటే విట్నెస్ అవ్వచ్చు, విక్టిమ్ అవ్వచ్చు, బాధితులు అవ్వచ్చు, కంప్లైనెంట్ అవ్వచ్చు, వాళ్ళని డైరెక్ట్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఉండదు. మేము ఏదైనా ఒక సున్నిత మనస్భావంతో జడ్జి గారే వాళ్ళని, మేము ఏదైనా ప్రశ్న వాళ్ళకి అందించినప్పుడు జడ్జి గారు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. చేసినప్పుడు ఆ ఆన్సర్ని బట్టే, వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని బట్టి కేసు అనేది ప్రూవ్ అవడమా లేకపోతే కన్సెంట్తో జరిగిందా, ఏం జరిగింది అని స్టేట్మెంట్స్ ఇంకా ఫర్దర్గా ఎవిడెన్సెస్ అన్ని రికార్డ్ చేస్తారు. సో ఇలాంటి సందర్భాల్లో వీ హ్యావ్ కలెక్టెడ్ ది వెరీ క్రూషియల్ ఎవిడెన్స్ దట్ ది గర్ల్ ఈస్ హ్యావింగ్ 19 years ఆఫ్ ఏజ్ అట్ ది టైమ్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు ఆ అమ్మాయికి 19 years ఏజ్ అన్న ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాకు దొరికింది. బేసింగ్ ఆన్ దట్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ దట్ ఎవిడెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హానరబుల్ జడ్జి గారు దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఫ్రమ్ దట్ కోర్ట్, ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నుంచి, ఫోక్సో కేసు నుంచి అగైన్ ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇన్ టు ది రేప్ కేస్ అండ్ ది కేస్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు ది రెగ్యులర్ కోర్ట్ అండ్ టు ది సెషన్స్ జడ్జ్. ఇక్కడ కూడా విత్ ది సపోర్ట్ ఆఫ్ ది పేరెంట్స్ దాన్ని మళ్ళీ అక్కడ విత్ ది కన్సెంట్ జరిగిందని, ది గర్ల్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ ది ఇన్సిడెంట్ వాస్ హ్యాపెండ్ విత్ ది కన్సెంట్ ఆఫ్ దట్ విక్టిమ్. బట్ ది పేరెంట్స్ ఆఫ్ ది గర్ల్ ఆల్రెడీ ఇక్కడ మైనర్ కాదు అనేది ప్రూవ్ అయింది. అతను బెయిల్ పిటిషన్ ఎలా అయింది, బయటికి రావడం జరిగింది ఆన్ బెయిల్. లేటర్ ఛార్జెస్ వాజ్ ఆల్టర్డ్ ఇంటూ ఐపీసీ సెక్షన్ 376 ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ట్రయల్ ఉంటుంది కదా. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుందని తెలిసిందో, జనరల్గా ఒక కేసుని అక్కడ జరిగిన తప్పిదాన్ని దృష్టిలో తీసుకొని కేసుని ఎక్విటల్ చేస్తారు. బట్ ఇక్కడ విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సెంట్ లేకుండా తను లేకుండా జరిగింది అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల అగైన్ ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ ది రేప్ కేస్. మళ్ళీ ఐపీసీ సెక్షన్ 354 అక్యూజ్డ్ మీద మళ్ళీ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఆల్టరేషన్ ఆఫ్ ది సెక్షన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ కేసుని సెషన్స్ జడ్జి ముందుకు పంపించడం జరిగింది. ఇక్కడ ఆల్టుగెదర్ అతను బయటకు వచ్చారు. అగైన్ హీ కంటిన్యూడ్ హీజ్ డిగ్రీ. ఆల్టుగెదర్ ఒక 3 to 4 years ట్రయల్ నడిచిన తర్వాత అల్టిమేట్లీ ఇట్ వాస్ ప్రూవ్ టు బి లైక్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది విక్టిమే ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళిద్దరూ దే వర్ ఇన్ డీప్ లవ్, వాళ్ళు లవ్లో ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళు ఒక సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నారు. అట్ ది ఏజ్ ఆఫ్ 19 సెక్స్ చేయడం అనేది హౌ ఫార్ ఇట్ ఈజ్ కరెక్ట్ అనేది సొసైటీకి వదిలేద్దాం, ఆ తల్లిదండ్రులకు వదిలేయాలి. వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళకి నేర్పించిన మంచి బుద్ధులు వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ మనం కమింగ్ టు ది సబ్జెక్ట్, ఇక్కడ ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 180 days, ఆల్మోస్ట్ 6 to 8 months వరకు బెయిల్ పిటిషన్స్ రద్దు చేస్తూ అతన్ని ఒక స్టూడెంట్ లైఫ్ని నాశనం చేసి ఈ ఫోక్సో చట్టం అనేది కట్టడం జరిగింది. ఫోక్సో చట్టం అనేది నిజంగా ఒక బాలిక మీద 18 years కన్నా తక్కువ ఉన్న బాలిక మీద ఒక అత్యాచారం జరిగినప్పుడు, లేదా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసినప్పుడు, లేదా వాళ్ళని ఫోనోగ్రఫీ చూపించి వాళ్ళని ఇంకేదన్నా ప్రలోభ పెట్టడానికి, లేదా ఒక ఈ ట్రాఫిక్
ట్రాఫికింగ్కి కానీ ఏదైనా ఒక కమర్షియల్ యాక్టివిటీస్కి కానీ ఒక బిజినెస్ యాక్టివిటీస్కి కానీ వాళ్ళని ఉపయోగించినప్పుడు ఇలాంటి ఫోక్సో చట్టాలని వాళ్ళ మీద ఇన్వోక్ చేయాలి. ఇక్కడ ఒక స్టూడెంట్ అన్నది కూడా కన్సిడర్ చేయకుండా వితౌట్ టేకింగ్ ది ప్రాపర్ ఎవిడెన్స్ అతని మీద ఒక ఫోక్సో చట్టాన్ని ఇన్వోక్ చేసి ఒక ఫాల్స్ కేస్ ఫాయిస్ చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ప్రాపర్గా ఎంక్వైరీ చేయకుండా ఒక స్టూడెంట్ లైఫ్ని స్పాయిల్ చేయడం జరిగింది. లక్కీలీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్రయల్ అతను ఎక్విటల్గా ప్రూవ్ అయ్యారు. బట్ లేటర్ ఈ విషయం ముందే వాళ్ళ పేరెంట్స్ గ్రహించుండి ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా స్టేషన్ వరకు వచ్చి అతని మీద కంప్లైంట్ పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టి అతని లైఫ్ ఇబ్బంది పడి చివరికి ఆ అమ్మాయి కూడా రోడ్డుకు వచ్చినట్టే కదా. లైక్ కోర్టుకు తిరగడం అంటే ఎవరికైనా ఇబ్బంది. సో ఇలాంటి సందర్భాల్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాట్ ఐ వాంట్ టు గివ్ ద మెసేజ్ ఈజ్, ఈ స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఈ సెక్షువల్ రిలేషన్స్ ఈ లవ్ ఇవన్నీ పెట్టుకొని మీ లైఫ్లో మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. చూడండి ఈ కుర్రోడ్ ఎగ్జాంపుల్, ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అతను ఈరోజు మ్యారేజ్ అయిన తర్వాత లక్కీ ఆ పర్సన్తోనే తనకి ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆ అమ్మాయితోనే మ్యారేజ్ జరిగింది. అలా నువ్వు లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఎలా ఉండేవాడిని కాదేమో, ఇంకా సఫర్ అవుతూ ఉండేవాడినేమో అతను కన్నీళ్ళు పెట్టుకుని చెప్పిన సందర్భం. ఇట్ వాజ్ రియల్లీ టచింగ్. సో ప్రతి ఒక్కరూ ఉన్న పరిస్థితికి అనుకూలంగా చట్టానికి అనుగుణంగా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, చట్టాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి, ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ఏజ్కి తగ్గట్టుగా మీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ పోకుండా ప్రవర్తిస్తే బెటర్ అని నా ఉద్దేశం. అయితే అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ ఫోక్సో చట్టాల్లో 64% ఛార్జ్ షీట్స్ అవుతుంటే 3 to 4% కన్విక్షన్ రేట్స్ వస్తున్నాయి. దీంట్లో చాలా వరకు ఫాల్స్ కేసెస్ ఉంటున్నాయి. సో ఈ ఫాల్స్ కేసెస్ ఎందుకు అవుతున్నాయి అనేది ఇట్ హ్యాస్ టు ది ఫర్ ది జడ్జ్మెంట్ టు ది కోర్ట్స్. లైక్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే 2019లో అమెండ్మెంట్ జరిగిందో, అమెండ్మెంట్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ రవి వేసెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే ఈ కేసులో అతనికి ఒక డెత్ ఇంప్రిజన్మెంట్ అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ 2019లో 5 years అనేది మ్యాక్సిమం పనిష్మెంట్ ఉండేది 2012లో వచ్చిన ఫోక్సో చట్టంలో. 2019లో దాన్ని అమెండ్మెంట్ చేసి 5 years మినిమమ్ని మినిమం 5 years మ్యాక్సిమమ్ ఈజ్ లైఫ్ అండ్ డెత్ కూడా తీసుకురావడం జరిగింది. అకార్డింగ్ టు సెక్షన్ 6 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్, ఎక్కడైతే దారుణమైన మరీ కఠినమైన మరి చిల్డ్రన్ ఎవరైతే 14 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న బాలికల మీద అత్యాచారాలు చేయడం ఇలాంటివి గురవుతాయి అక్కడ డెత్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఈ కేసు రవి వర్సెస్ మహారాష్ట్ర అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. అలాగే ప్రహ్లాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో ఆ పర్సన్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 2 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. సో ఇలాంటి ఈ తరుణాల్లో ఒక స్టూడెంట్ ఎలా ఇలాంటి కేసెస్లో ఇరుక్కోకుండా ఉండాలి, ఇలాంటి కేసెస్లో వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే నేను చెప్పిన ఈరోజు మ్యారేజ్ చేసుకున్న ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్మోస్ట్ 10 lakhs వరకు ఖర్చు అయింది. వాళ్ళకి చాలా ఇబ్బంది పడ్డారు. 5-6 years అలాగా కేసెస్లో ఉండడం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిన కుర్రోడు కూడా ఆపేసాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోమాకండి. సో బీ విజిలెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యూర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్.